హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం అనంతవరం టెంపుల్ చూద్దాము. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి. మేమైతే అమరావతిలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి వైకుంఠపురం వెళ్తుంటే మధ్యలో ఒక బోర్డు చూసామన్నమాట, అనంతవరం అని. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా చూసిన విలేజ్ అనమాట. ఇక ఇదేదో ఫేమస్ టెంపుల్ అనుకుంటా లోపలికి వచ్చాము. చాలా బాగుందండి. మనకి 7 కొండలకి మెట్లు ఎలా ఉంటాయో ఈ టెంపుల్కి కూడా మెట్లు ఉన్నాయండి. మెట్ల మార్గం ఉంది. ఇలా స్ట్రైట్గా వెళ్తే 460 మెట్లు ఎక్కితే మనకి స్వామివారి అమ్మవారి దర్శనం భాగ్యం కలిగిద్ది. కాకపోతే మాకైతే అంత స్టామినా పవర్ లేదనిపించింది. ఇంకా ఎలా అనుకొని రిటర్న్ అవుదాం అనుకున్న టైంలో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు పైనకి మనకి వెహికల్ కూడా వెళ్ళిద్ది అని చెప్పి వెహికల్ తీసుకొని మేమైతే పైకి వెళ్ళిపోయామండి. రోడ్డు కూడా చాలా బాగుంది. మనము తిరుపతి కొండల్లో ఈ కొండ ఒక కొండ అంటారు. పైకి వెళ్ళిపోయామండి. ఇదంతా కింద అనమాట. ఇక్కడి నుంచి ఇక అక్కడి నుంచి ఒక 50-60 ఉంటాయి మెట్లు కూడా. ఇదంతా కూడా పైకి వెళ్ళే రూటు. అలా చిన్నగా అక్కడ వరకు నడవగానే అక్కడ పైన మెట్లు ఉంటాయన్నమాట. మెట్లు కూడా అక్కడ స్వామివారి గురించి అక్కడ మనకి బోర్డు కూడా ఇచ్చారు. అదిగోండి 50-60 మెట్లు ఉంటాయి. ఈ మెట్లు ఎక్కితే డైరెక్ట్గా ఇంకా స్వామివారి దర్శనమే. మనకు అక్కడైతే సెల్లులు ఎలా లేవండి. ఇక్కడ స్వామివారు ఎలా ఉంటారు అంటే ఒక గుహలో ఒక ఎదురుగా మనకి అల్వారు అమ్మవార్లు కనిపిస్తారు. పక్కనేమో ఆంజనేయ స్వామి కనిపిస్తారు. ఒక పక్కకి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కనిపిస్తారనమాట. కానీ చాలా బాగుందండి. ఇక్కడ స్వామివారు స్వయంభూ వెలిసారటండి. మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గా స్వామివారిని చాలా బాగా దర్శనం చేసుకున్నాము. ఎన్నిసార్లు అయినా వచ్చి దర్శనం చేసుకోమన్నారు. సో మేమైతే చాలాసార్లు వెళ్ళి దర్శనం చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఇదంతా కూడా టెంపుల్ పైన ఇదంతా అండి. చాలా బాగుంది అసలు టెంపుల్. విశేషం అయితే మాకైతే బాగా నచ్చింది. మీరు ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళకపోతే మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఈ వీడియోని చూడండి, మీరు అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.